మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు అనేన సంకల్పిత శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవే నవమ దివసే సాయంకాల ఆరాధనేన భగవతి సర్వాత్మిక జగన్మాతృక సుప్రీనాథ్ ఏకఫలం జగద్ధాత్రి పాదాల చరణాల ఖండార్పణం అస్తు. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ మహాదేవి పాదాల చరణారవిందార్పణమస్తు. చేతులు జోడించండి. ఈరోజు ప్రాతకాలం నుండి చేసినటువంటి ఆరాధనలలో భక్తిలోపం, శ్రద్ధాలోపం, నియమలోపం, ద్రవ్యలోపం, పదార్థలోపం, ఎటువంటి లోపాలటువంటి దోషాలు సర్వదా కాపాడి రక్షింపవే అని ప్రార్థన చేసుకోండి. సాయంత్రం కూడా బ్యాటరీ హలో వస్తలేవు. మీరు సైలెంట్ ఉండాలి. రోజు నేను వచ్చిన టైంకే మైక్ పోతున్నారు. అది మేఘానాంచ ఘటో ఘటో ఘట ఘటో 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 గండిగా విద్యుల్లో గగలో గలో గలైగో లోగా విభాభాస్వర విద్యం ద్యంది సిగి 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 సిగ్ సిగి ప్రాళేయ చల జయ 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 శ్రీరాజరాజేశ్వరి జగదాంబ విశ్వభావని శ్రీ వాసవి మాతాకి. నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు మనం సిద్ధిదాత్రి అనేటటువంటి దేవితో పాటు దుర్గా పరదేవతని ఆరాధన చేసుకున్నాం. ఈ యొక్క సిద్ధిదాత్రి అష్టసిద్ధులకు నిలయము అనేటటువంటిది మనకు పురాణాలలో చెప్పబడింది. ఇంకొకటిని కూడా సిద్ధిదాత్రి సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తన యొక్క శక్తిని అమ్మవారు ధారపోసింది అని మార్కండేయ పురాణంలో కూడా సూచించింది. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల స్త్రీలకు సకల సౌభాగ్యములతో పాటు మనకు అపజయం అనేటటువంటిదే ఉండదట. అంత గొప్ప సిద్ధిదాత్రి అంటే సిద్ధి అంటే నెరవేరేటటువంటిది అంటే పేరులో నుండి అమ్మవారి యొక్క తత్వం ఏంటి అనేటటువంటిది. ఇకపోతే మన ఈరోజు ప్రధానమైనటువంటి దుర్గాదేవిని ఆరాధన చేస్తున్నాం. ఈ దుర్గాదేవి ద్వారా మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు, ప్రధానంగా సిద్ధిదాత్రి చేసేటువంటి ప్రయోజనాలు ఇంచుమించు ఒకేలాగా కనపడతాయి. ప్రధానంగా సిద్ధిదాత్రి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అష్టసిద్ధులు మరియు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు గొప్ప యోగాలని తన యొక్క శక్తిని ధారపోతుందని చెబుతూ అపరాజిత దేవత సమస్త విజయాలకు మూలకారకురాలు సిద్ధి దేవత అని చెప్పి ప్రార్థన చేస్తాం. కర్మ బంధాలే కాక జ్ఞానాన్ని మోక్ష మార్గాన్ని ప్రసరించేటువంటి సిద్ధి దేవత, సిద్ధి దాత్రి దేవత. విద్యార్థులకు ఉత్తమమైనటువంటి విద్యని ప్రసాదించేటటువంటి, విద్యలో ఉత్తీర్ణత శాతాన్ని ప్రసాదించేటటువంటి దేవత సిద్ధి దేవతగా, సిద్ధిదాత్రి దేవతగా ప్రసిద్ధిగాంచినది. ఇకపోతే దుర్గాదేవి యొక్క విశిష్టత మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమే దుర్గాదేవి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతటి మహోత్కృష్టమైనటువంటి ఆరాధనలో మనం భాగస్వామ్యమైనందుకు, అమ్మవారి మనతో ఆరాధనలు చేయించుకున్నందుకు అమ్మవారికి అనేక విధమైనటువంటి సాష్టాంగ నమస్కారాలని తెలియచేస్తూ అమ్మవారిని ప్రార్థన చేస్తూ రేపు జరగబోయేటటువంటి కార్యక్రమానికి అందరూ కూడా ప్రాతకాలమే 5 గంటల అభిషేకంలో పాల్గొనాలని
అదేవిధంగా 10 పూజలో పాల్గొనేటువంటి వారు 10 గంటల కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని తెలియజేస్తూ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి శంకరన్న గారికి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అనుగ్రహం వల్ల ఉన్నతమైనటువంటి ఆయుష్ని ఆరోగ్యాన్ని యశస్సుని పొందాలని చెప్పి అనేక మంగళ శాస్త్రాన్ని తెలియజేస్తూ ఇక ప్రధానంగా మనకి ఈ సంవత్సరం అమ్మవారికి సహస్రధార వెండి జన్మని అందించినటువంటి వారు రాజపోషకులు శ్రీమాన్ దేవరశెట్టి సుభాష్ గారు ధర్మపతి విజయలక్ష్మి గారు వారి యొక్క కుమారుడైనటువంటి దేవశక్తి కార్తీక్ గారు ధర్మపతి లక్ష్మీదేవి కళ్యాణ్ గారి యొక్క దంపతులు ప్రధానంగా వారి యొక్క కుమారుడైనటువంటి ఈశ్వర్ పుట్టినరోజు సందర్భంగా సుమారు 1,50,000 వరకు మన దేవాలయానికి వెచ్చించడం జరిగింది. కాబట్టి అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి అమ్మవారి విగ్రహాలను 64 విగ్రహాలు అమ్మవారి దేవాలయానికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఈ 70,000 రూపాయలలోనే ఇంతటి గొప్ప మనసును అమ్మవారి వారికి ప్రయత్నించినందుకు ఆ యొక్క అమ్మవారి ఆశిస్తూ ఈ నవరాత్రులలో మనం చేసినటువంటి పుణ్య ఫలం వాళ్ళకు కలుగును దాకా ఇలాంటి కానుకలు అమ్మవారి మనలో ప్రసాదించేటటువంటి శక్తిని ధైర్యాన్ని అమ్మవారి వారికి కలిగించాలని చెప్పి తెలియజేస్తూ కుటుంబ సభ్యులు దయచేసి ఇక్కడ రావాల్సిందిగా తెలియజేస్తూ అలాగే జన్మదినం జరుపుకున్నటువంటి శేఖరన్న కూడా ఇక్కడికి రావాల్సిందిగా తెలియజేస్తూ జై బలో శ్రీనివాసని మాతాజీ జై పరమేశ్వరి మాతాజీ జై వాసవి జై వాసవి. అల్పాహార వాక్యం కూడా మనకు దేవశక్తి సుభాష్ గారు ధర్మపతి విజయలక్ష్మి గారు వారి యొక్క సౌజన్యంతోనే నిర్వహించడం జరుగుతుంది. అయ్యా దీంట్లో ఉన్నాయి. చూద్దా